వెంకట ముచ్చట్ల ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. మరి కరెంట్ లేదంటారు, మరి ఇంట్లో లైట్ ఎట్లా? దీపాలు దీపాలు పెట్టుకున్నాము. ఇక తర్వాత కరెంట్ వచ్చినాక ఎరువు పెట్టాడు. ఆ ఎరువు కూడా భయపడి పెట్టుకోపోరు. కరెంట్ ఇంత కాలుతాట అంత కాలుతాట భయపడదు. కరెంట్ బిల్లు బాగా వస్తుందని భయపడి పెట్టుకోపోరు. ఓ ఇక 100 ఇళ్ళ కాడ 10 ఇళ్ళకి మంచి వాళ్ళకు ఉండు, ఇక లేని వాళ్ళకు ఒకటేనే కరెంట్ ఉండపో. అప్పుడు టీవీలు టేప్ రికార్డులు ఇవి ఉండేనా? రేడియోలు ఉండే. రేడియో ఉండే. అది ఇద్దరికో ముగ్గురికో గ్రామ పంచాయతీ ఒకటి ఉండే. ప్రతి ఊరు గ్రామ పంచాయతీలో ఒకటి ఉంటుంది. పాటలు పాడు, వార్తలు వచ్చు. ఇక అదే తర్వాత ఎన్టీ రామారావు వచ్చి నుంచి రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి ఎరకైంది. అంతవరదాకా ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ వాళ్ళ చేసినట్ట కానీ ఎవరికి అబ్బో సారత్తుండట అని భయపడదు. రామారావు వచ్చినట్టు కుళ్ళ అయిపోయింది. అప్పుడు మొత్తం తెలిసిపోయింది రాజకీయం అంటే ఏందని. మీరు చదువుకున్నారా? స్కూల్కి పోయినా? కొంచెం చిన్నగాని ఎక్కువ చదువుకున్నా. అంటే బడికి పోయినా 3వ దాకా పోయినా. 3వ తరగతి దాకా. ఎందుకు మరి ఎక్కువ ఎందుకు చదువుకోలే? అప్పుడు గోదలు వ్యవసాయం ఉండే. ఇద్దరం అన్నదమ్ములం మేము. ఇక ఓ పుణ్యాతుడు పుణ్యం కట్టుకున్నాడు. ఏంటంటే చిన్నోని బాగా చదివి పెద్దోని వ్యవసాయం పెట్టినట్టు చెప్పి నన్ను వ్యవసాయం పెట్టారు. పెద్దోడు బాధ్యతలు తీసుకోవాలి. మీకు చదువుకుందామని ఉండేనా? మరి ఉండే. ఏమైనా జాబ్ చేద్దాం అనుకున్నారా? జాబ్ ఏమి లేదు. జాబ్ చదివేలేదు. జాబ్ ఏం చెప్తాం. అంటే బాగా ఇంకా చదువుకొని జాబ్ చేద్దామని. నాకు జర పాటల మీద బాగా షోకు. పాటల మీద షోకు ఉండే. సినిమాలలో పోవాలని ఉండే. యాక్టింగ్ చేయాలని ఉండే. అదేది పాటల గురించి. ఓన్లీ రైటింగ్, రాయడమేనా? చదవడమా? చదవడమే. పాడడం కూడా చదవడం ఉండే. బాగుండే. కాజు బాగుండే. అన్ని లెక్క పాడదు. ఇప్పుడు ఒకటి వాడు. పాడండి మా ప్రేక్షకుల కోసం ప్లీజ్. పాడండి. మీరు సొంతంగా రాసుకున్నారా ఏమన్నా? రాయలే. కమన్ పాడండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఏది ఎక్కువైంది కదా అర్థమవుతుంది. కానీ బాగా పాడుతున్నారు. మీ వాయిస్ బాగుంది. వాయిస్ మరి బాగా ఘటసాలగానే పాడతాను. ఇటు మమ్మదిరా పిందిరా అట్లా పాడుతుంటే. మరి వెళ్ళలేదా? మీరు ట్రై చేయలేదా? ట్రై చదువురాలేదు నాకు. నాటకాలనే పోదు ఫస్ట్. నాటకాలలో ఫస్ట్ వచ్చాను నేను. ఏ క్యారెక్టరు? రావణ బ్రహ్మ. రావణాసురుడు వేసిన మీద ఎన్టీ రామారావు లెక్క యాక్షన్ చేసాను. ఒక డైలాగ్ చెప్పండి. అప్పుడు కూడా అట్లుండే భయంకర. అప్పుడు ఉండే ఊరు. ఇప్పుడు ఏమవుతాయి? అప్పుడు వయసు ఉండే ఊరుండే అందుటి. సూపర్. అనగానే భయపడుతుంది అందరు. ఏమంటివి అని ఇట్లా యాక్షన్ బాగా సూపర్ చెప్తారు. చెప్పండి. అయిపోయింది కదా. ఎక్కువ తింటే చేదవుతుంది. కాదు, మీరు ఇప్పుడు ఎందుకు మీ వయసు ఎక్కువ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను 59లో పుట్టే డేట్ ఉంది. కానీ నాకు ఇంకా 63లో నేను స్కూల్ పోయినట్టు జ్ఞాపకం ఉంది. ఇక అప్పుడు అది ఎట్లా అప్పుడు ఎవరు రాసుకున్నారు? బల్లె ఉండొచ్చు కానీ గీడ మోరి కట్టినట్టు. ఈ మోరి కట్టినప్పుడు డేట్ వేసి పెడతారా? 63లో బడి పోయిందో అందుకుంది నాకు. అంటే అంతకుముందు 5 ఏళ్ళకి ఒకసారి చదువుతారు కదా బడి. 5 ఏళ్ళకు అయితే 48 ఎంత పుట్టినప్పుడే 65 ఇప్పుడు దాటుతున్నాను అనుకోరాదు ఆ లెక్కకు. ఇక నా లెక్కనే 70 అని చెప్పుకుంటా. ఇంకా యంగ్గానే ఉన్నారు మీరు. మొత్తం బీమాలు ఉన్నాయి అమ్మ. లేకపోతే మంచిగా ఉంది కానీ షుగర్ అది ఉంది. ఏ హీరో అంటే ఇష్టం? నాకు ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్పండి. ఎన్టీఆర్ చనిపోయినాడు, మా అమ్మ చచ్చిపోయినాడు రండి అట్టేసి. అభిమానం, అంత అభిమానం.
ఒక డైలాగ్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ ఇవే ఆటో తిప్పది అదే డైలాగ్ అన్నప్పుడు అది వేటేసారి ఎత్తే ఇవేదో ఉంటాయి ఏమంటిరా దుర్యోధన ఇందుగలడు అందులో ఏదో ఒకటి ఉంటుంది ఇక పాంచాలి గురించి అంటారు. ఏమంటివి పాంచాలి పంచవర్తకి అని ఇట్లా డైలాగులు ఉంటాయి రామలో. చెప్పండి, మధ్యలో ఆపేస్తున్నారు చెప్పేసి మొత్తం కంప్లీట్ చేయండి. సరే ఇక కరువు కట్టుండే మా పరిస్థితి. అప్పుడు అన్నం దొరకపోవు, ఇది మక్కలు వేసి గట్క పోసుకున్నాం. మరి మీరు సినిమాలకు పోయినరా? ఇప్పుడు ఇంట్రెస్ట్ అని అన్నారు కదా, సినిమాలు చూసినా బాగా చూసిరా? థియేటర్లు ఉండేనా? థియేటర్లు ఉండే ఈ బాలాజీ టాకీస్ ఉండే, బాలాజీ విట్ట టాకీస్. ఇక తర్వాత ఎంత టికెట్ ఎంత ఉండే పైసలు? అప్పుడు ఫస్ట్ నేను పోయినప్పుడు నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఆ చారాలు ఉండేనట. ఇది ఫస్ట్ క్లాస్ ముంగట చారాల కడిగే వీళ్ళు చూసారు. ఇక మేము ఆటాన రూపాయి మేము చూసాం ఫస్ట్. అప్పుడు వెనక లేడీస్కి వేరే ఉండే. ఎక్కువ ఎవరి సినిమాలు చూసారు మీరు? అందరికి చూస్తే ఏ యాక్టర్ అయినా పాటలు నచ్చినట్టే చూస్తుంటే. మీకు ఇష్టమైన పాట ఏంటిది? మత్తుకున్నాయి ఎందుకు అంటే బాగా ఇష్టమైంది ఒకటే ఉంటది కదా. హరి ఓ హరి ఓ గణ సుందర కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో అతి మధుర మధురమౌ ఓంకారమౌ పాండురంగ పాండురంగ గణ సుందరా సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ గణ సుందర. ఇది భక్తి పాట. ఇక జోక్ పాటలు మత్తుకున్నాయి గదిది కవి. ఒకటి వాడండి ఏమైతే. అరే ఎట్లాగో ఉన్నాదేవోలమ్మి ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అరే అట్లాగే ఉంటుంది ఓ రబ్బి ఎట్లాగో అవుతుంది చిన్నమ్మి. ఇది నాగేశ్వరరావు పాట. నాగేశ్వరరావు ఇద్దరు గమ్మతుంటాయి. ఇక మొత్తంగానే నాగేశ్వరరావు. డాన్స్ కూడా వచ్చి అనుకుంటా కదా. ఇక పాట మీద కూర్తాం అనుకో. పాట మీద కూర్తారు అంటే ఇప్పుడు వెనకట్ల పెళ్ళిళ్ళ భరత్లలో వేసిరా? భరత్లలో సగనంపేటప్పుడు డాన్సులు అవి ఉండేటి. నాకు నాగేశ్వరరావు పాటలో ఒక పాట మంచి పచ్చబట్టు చెరిగిపోయే పాట బాగా పాడండి. పచ్చబట్టు చెదరిపోదులే నా రాజా పడుసుదంట చెదరిపోదులే నా రాజా పండిన చేల పసుపు పచ్చ మన నిండు మమతల మెండు సొగసుల లేత పచ్చ నీ మెడలో పతకం శిలక పచ్చ మన మేలిమి గురుతూ వలపుల పచ్చ పచ్చబొట్టు చెదరిపోదులే నా రాణి పడుసుదంట చెదరిపోదులే కలసిన కలయిక తలవని తలపు చెలిమీలువ చేతి సలువయ సిగించనా మనసు. ఇట్లా అప్పటి పాటలు సూపర్. రియల్ గా చాలా అంటే చాలా బాగా పాడినారు. పాడుతూ అప్పుడు ఇప్పుడు పెద్దగా సేమ్ అట్లే పాడుతుంటే. ఇప్పుడు మమ్మల్ని ఎంటరామరావు వాడి కొన్ని పాటలు గొంతు దెబ్బతింటుంది. ఇప్పటికీ ఇంకా బాగుంది గొంతు. ఇక వస్తుంది ఎందుకంటే ఆడొస్తారు కానీ నిజానం పాడాలంటే వాడుతుంది. అభ్యాసం మీద అన్ని నోటుకుంటే నాకు కొన్ని వందల పాటలు నోటికి. సాత్రాలు వచ్చా? సాత్రాలు నాకు ఎక్కువ సినిమా పాటలు పిచ్చే. ఇష్టమైన హీరోయిన్ ఎవరు మరి? హీరోయిన్ వానశ్రీ. వానశ్రీ ఎందుకని? అది ఎన్టీఆర్ వానశ్రీ అంటే నాకు అభిమానం. ఇక వేరే వాళ్ళంటే అందరూ అభిమానమే కానీ వీళ్ళు ఆట వస్తే
ఇంత పని ఉండని 90 సంవత్సరాల పడుతుంది ఆ. బైకాడ పని పెట్టి ఇంట్లో చెప్పిపోదురా మరి సినిమా చెప్పగానే పోతుంటే వాళ్ళ సినిమా ఎప్పుడైనా దొరికిరా మీ నాన్నకి వాళ్ళు భయపడుతుంటే నేను తిడుతుంటే ఆ. మరి వెనకటి రోజులు మంచిగా ఉన్నాయా ఇప్పటి రోజులు మంచిగా ఉన్నాయా అప్పటి ఇప్పుడు సినిమాలే బంద్ ఇక చూసుడే బంద్ ఇప్పుడు అప్పుడు నాకు గ్రామ పంచాయతీల పాటలు వచ్చే వరకే అప్పుడు సినిమా లేట్గా వస్తుంది సిద్దిపేటకు విడుదల అయినాక ఒక సంవత్సరానికి వస్తుంది ఇప్పుడేమో వెంబడి వస్తుంది కదా అయితే టేబుల్ ఈ పాటలు రేడియోలో వచ్చినాక విని నేను అప్పుడే ఇలా నింపుకుందోటి నింపుకొని ఒంటరి వేళ ఒక బుక్ ఇస్తారు 10 పైసలు పెడితే ఒక బుక్ ఆ బుక్ తెచ్చుకొని పాట నడుచుకుంటా మొత్తం అదే లెక్క వాడుతుంది అట్లా. ఓకే థ్యాంక్ యూ. చూశారు కదా ఈరోజు వెనకటి ముచ్చట్లు. మరికొంతమందితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ రజిత.